ఫ్రెండ్స్ ఇప్పుడే అందులో వార్త సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇక్కడ నుంచి ఇవన్నీ కూడా నిషేధం అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది అనమాట. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియో చివరి చూడండి, అర్థమవుతుంది. సో మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో వెన లైక్ చేయండి, వీళ్ళకైతే వెళ్ళిపోదాం. సుప్రీంకోర్టు సంచలనం అనమాట. సో ఉరిశిక్ష స్థానంలో విషపు ఇంజెక్షన్ వంటి తక్కువ బాధ కలిగించే ఇతర పద్ధతులను ప్రవేశపెట్టాలని కోరుతూ దాఖలైన పిటిషన్ సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఉరిశిక్ష రాజ్యాంగబద్ధమేనని సమర్థిస్తూ దేశంలో ప్రస్తుతానికి ఉరిశిక్ష అమలు చేసే పద్ధతి ఉరి తీయడమే కొనసాగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దోషికి తక్కువ నొప్పి కలిగించి వారి గౌరవాన్ని కాపాడే విధంగా మరణశిక్షను అమలు చేయడానికి ఉరి తీయడానికి బదులుగా ఒక ప్రత్యేకమైన పద్ధతిని అవలంబించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మేతలతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది. ఈ అంశంపైన గతంలో ఇచ్చిన 3 తీర్పులు విస్తృత ధర్మాసనాన్ని నివేదించాలనే అభ్యర్థనను కూడా సుప్రీంకోర్టు తిరస్కరించిందనమాట. సో ఇక ఈ అంశంపైన గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన 3 తీర్పులను విస్తృత ధర్మాసనాన్ని నివేదించాలని పిటిషనర్ కోరడం జరిగింది. అయితే అలా చేయడానికి తగిన ఆధారం లేదని చెప్పేసి ధర్మాసనం అయితే తెలియజేసింది అనమాట. ఉరి శిక్ష స్థానంలో విషపు ఇంజెక్షన్ వంటివి తక్కువ బాధ కలిగించే ఇతర పద్ధతులను ప్రవేశపెట్టాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించి ఉరిశిక్ష రాజ్యాంగబద్ధమైన సమర్థిస్తూ దేశంలో ప్రస్తుతానికి ఉరిశిక్ష అమలు చేసే పద్ధతి ఉరి తీయడమే కొనసాగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దోషికి తక్కువ నొప్పి కలిగించే వారిని గౌరవాన్ని కాపాడే విధంగా మరణశిక్ష అమలు చేయడానికి ఉరి తీయడానికి బదులుగా ఒక ప్రత్యేక పద్ధతిని అవలంబించాలని కోర్టు దాఖలైన పిటిషన్. సో ఇక ఏముంది ఏంటనేది చూసుకున్నట్లయితే సో ఇది అంటే ఇందులో భాగంగా వీటన్నిటిని నిషేధించడం అయితే జరిగిందని చెప్తున్నారు అనమాట.